హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఒక రోజంతా నా లైఫ్లో ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డేలో నేను ఏం చేస్తున్నాను, ఏంటి షెడ్యూల్ ఏంటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి ఫిక్స్ అయింది. సో మా సైడ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, ఎంత బాగుంటాయి, ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు పెళ్ళికి ముందు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో చేస్తారు కదా విఘ్నేశ్వర దంపు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. సో అందుకని అది కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఫస్ట్ అయితే మార్నింగే నేను 8:00 కల్లా పూజ వాళ్ళ ఇంటికొచ్చాను. చెప్పాను కదా మా బెస్ట్ ఫ్రెండ్‌కి పెళ్లి కుదిరింది అని. సో అందుకని తను హెయిర్ ఏపించుకుంటుంది. ఇంకోటేంటంటే మార్నింగ్ ముహూర్తాలు వచ్చినియంట. సో వాళ్ళ కజిన్ పెళ్ళికి కూడా ఉండడం వల్ల వాళ్ళింట్లో అండ్ వాళ్ళ కజిన్ వాళ్ళింట్లో సేమ్ డే వచ్చినియనమాట. సో అందుకనే దానికి కొంచెం హడావిడయిపోయింది. అందుకే పాపం తొందరగా ఎప్పుడు కంప్లీట్ చేసుకుందాం 10 కల్లా తన పెళ్లి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆంటీ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారనమాట. సో ఆంటీ అక్కడ చూస్తున్నారు కదా! విఘ్నేశ్వరుడికి పూజ చేశారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. ఇవి డిఫరెంట్ ఉంటాయి. సో అందుకని ఆంటీ వాళ్ళది ఇది అనమాట ఆచారం. వీళ్ళేం చేస్తారంటే మినువులేస్తారు ఇందులో. మినువులేసి ఇసురుతారనమాట. మాదైతే అలా కాదు. మాది ధాన్యం ఏస్తాం. ధాన్యం ఏసి మేము దంచుతాము దానిలో వేసి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. సో అలా చేస్తున్నారు నేను చూపించినట్టు. అండ్ ఇక్కడ ఆంటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అండ్ ఒక పక్కన ఆంటీ చూపిస్తున్నారనమాట. అందరూ ఇంటికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం దండం పెట్టుకొని తప్పకుండా ఈ రిచువల్ చేసెళ్ళాలి. సో ఇక్కడ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇది చేశామనమాట. మాకు ఇంకొకటుంది ఏంటంటే మా ఇంట్లో ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు జేస్తారు. సో వాళ్ళదిది. తర్వాత నేను గోల్డ్ షాప్‌కొచ్చాను. ఎందుకంటే మా ఎంగేజ్‌మెంట్ అయ్యి 1 ఇయర్ అయింది. సో అందుకని నేను కూడా కొంచెం గోల్డ్ షాపింగ్ చేద్దామని వచ్చాను. నేను పెళ్లి టైంలో కంటి తీసుకుందాం అనుకున్నాను. కానీ అవ్వలేదు. ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఒకటే షాప్‌లో ఇవ్వడం వల్ల అవ్వలేదు. ఇది కొత్త షాప్ అనమాట. ఇక్కడ షాప్ చేద్దామని వచ్చాను. అందుకని ఈరోజు కంటి తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాననమాట. ఆల్రెడీ నా దగ్గర లాకెట్ ఉంది. సైడ్ కంటిస్ అనేవి చేయించాను. ప్లెయిన్ కంటి అనుకున్నాను. కానీ ఇప్పుడు అందరూ ఎవ్వరు కూడా ప్లెయిన్ కంటి వేసుకోవట్లేదు కాబట్టి నేను కొంచెం ట్రెడిషనల్ పాతకాలం మోడల్‌లోనే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు. సో ఇదిగోండి ఫైనల్ లుక్. చూసారు కదా! లక్ష్మీదేవి వచ్చి చాలా నచ్చింది నాకిది. అందుకే ఇదే తీసుకున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఈ లాకెట్ ఆల్రెడీ నా పెళ్లిలో నేను చేయించుకున్నాను. అందుకే సైడ్ కంటెలు చేయించాను కాబట్టి అది చాలా బాగా మ్యాచ్ అయింది. నేను అనుకోలేదు అంత బాగా మ్యాచ్ అవుతుందని. బ్లాక్ బీడ్స్ చూసాను. ఆల్మోస్ట్ 2 గ్రామ్స్, 5 గ్రామ్స్, 6 గ్రామ్స్, 7 గ్రామ్స్ అన్నిటిలో నేను చూసాను. ఎందుకో నా బ్లాక్ బీడ్స్ అప్‌డేట్ చేయాలనిపించింది. అందుకని ఇవి చూస్తున్నాను. దగ్గర 20 బ్లాక్ బీడ్స్ నేను ట్రై చేశాను ఆల్మోస్ట్. మొత్తం షాప్‌లో ఉన్నవన్నీ నేను ట్రై చేశాననమాట. నాకు రెండే 2 నచ్చినియి. సో, నాతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. తనకు కూడా ఏమీ నచ్చలేదు. బట్ కొన్ని బావున్నాయి. కొన్ని ఆర్డర్ ఇచ్చుకుంటే చేస్తారు. సో, అందుకనే నేను అక్కడున్నదే నేను తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది ఒకటి. అదే తీసుకున్నాను రోజ్ గోల్డ్‌లో. చాలా నచ్చిందనమాట. చాలా బావుంది. అండ్ నా నెక్‌కి పెట్టుకుంటే చాలా బావుంది. నేనక్కడ చూపిస్తున్నాను కదా! అది పెళ్ళికి చేయించుకున్నాను. సో, అది నా డైలీ వేర్ అనమాట. ఎందుకంటే జీన్సెస్ మీదకి లేకపోతే నార్మల్ ట్రెడిషనల్ మీదకి కూడా సెట్ ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ రెండిట్ల మీదకి అది చాలా బావుంటుంది. ఎందుకంటే అది నేను చైన్ షేప్‌లో చేయించాను ముందే. ఆల్రెడీ నేను అనుకున్నాను. ఎందుకంటే బోత్ రెండిట్ల మీదకి బావుండాలి కదా! అని నేను చాలా అనుకున్నాను ముందే. సో, అందుకనే నేను పెళ్లి టైంకి ఏం చేయించుకున్నా చాలా లైట్‌గానే చేయించుకున్నాను గోల్డ్ షాప్‌లో ఆర్డర్ ఇచ్చుకొని. సో, అందుకని ఎందుకో నాకే అనిపిచ్చింది. ఎందుకంటే కంప్లీట్‌గా ట్రెడిషనల్‌గా యేసుకుందాం అనుకుని ఫీలింగొచ్చింది. అండ్ ఈటిలి చూడగానే ఎందుకో దూరం నుంచి ఒక చిన్న సైజు రుద్రాక్షలుంటాయి గదా! ఆ రుద్రాక్షల ఫీలింగొచ్చింది నాకెందుకో. ఎందుకంటే రుద్రాక్షలు అమ్మాయిలేసుకోరు కదా! మనం అంత ఏసుకోము. సో, అందుకని నాకెందుకో అవి చూడగానే నాకు చాలా నచ్చినియనమాట. కొంచెం పెద్ద సైజులో బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కంప్లీట్‌గా. నాకు కూడా చాలా డేస్ అయింది. మార్చుకుందాం అనుకున్నాను. అందుకే చేంజ్ చేసి ఇవి తీసుకున్నాననమాట కంప్లీట్‌గా. ఆల్మోస్ట్ నేను 20, 21 ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఎందుకో ఇదే నచ్చింది. చూస్తున్నారు కదా అక్కడ. అదెంత బావుందంటే నాకు చాలా నచ్చింది. అందుకే తీసుకున్నాను ఫైనల్‌గా. ఆ లాకెట్ అండ్ అది పేర్ చేస్తే చాలా బావుంది. సో, అందుకని ఆ 2 తీసుకున్నాను.
పూజకి కూడా ఎందుకో అదే నచ్చింది. సో, ఫైనల్‌గా ఇంకా ఈ 2 తీసుకున్నాను. కంటె అండ్ బ్లాక్ బీడ్స్ అప్‌డేట్ చేశాననమాట నా కలెక్షన్‌లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్యాక్ చేసి ఇచ్చారనమాట. కొంచెం ఆ లాకెట్స్‌కి హుక్స్ ఏస్తాను అని చెప్పారు. కొంచెం టైం పడుతుంది అని చెప్పారనమాట. టైం పడుతుంది అంటే అక్కడేం వెయిట్ చేస్తాం. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. ఎందుకంటే పూజ అది 8కి స్టార్ట్ అయింది మార్నింగు. 10కి ఎండ్ అయింది. సో, ఆ తర్వాత నేను ఇంటికొచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని పూజ కూడా పెళ్ళికెళ్ళింది. సో, అందుకని ఆఫ్టర్‌నూన్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం. మేము ఆఫ్టర్‌నూన్ 12 అలా వచ్చామనమాట. 12 అలా వస్తేనే మాకు ఆల్మోస్ట్ టైమ్ పాస్ చేసి మాకు 3 అయిపోయింది అక్కడే. 12-3 అయింది. ఎందుకంటే నేను 20 బ్లాక్ బీడ్స్ ట్రై చేశాను ఆల్మోస్ట్. అన్ని చూసాక కూడా అండ్ లాకెట్స్ కూడా చూసాను. అందుకని టైం పట్టేసింది. అండ్ వర్క్‌కి పంపిస్తాను అన్నారు అంకుల్. అది సో, లాకెట్ ఎనకాల హుక్స్ ఎయ్యాలి అని చెప్పారు. సో, అక్కడేం వెయిట్ చేస్తామని చెప్పి ఇంకా స్నాక్స్ కోసం బయటకొచ్చాము. రీసెంట్‌గా వన్ టౌన్‌లో ఏదో చిన్న కెఫే పెట్టాడంట. పూజ వెళ్ళిందంట. ఆల్రెడీ విజిట్ చేసిందంట. అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడికెళ్ళాం. చూస్తున్నారు కదా! ఇవే నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ ఇంకా మేము స్నాక్స్ కోసం బయటకొచ్చాము. ఏదో కొత్త కెఫే పెట్టాడు కదా అని చెప్పి పూజ ఇక్కడికి తీసుకొచ్చింది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. బానే ఉంది అని చెప్పింది. సో, అందుకని ఇక్కడికొచ్చాము. 3 టైమ్స్ దాన్ని చూసి ఇంకా పూజనే ఆర్డర్ చేసింది. "నువ్వు అంతసేపు చూడకులే నేనే చెప్తానని" ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, చికెన్‌లో స్టార్టర్ ఒకటి చెప్పుకున్నాము. చెప్పేసిన తర్వాత నార్మల్‌గా కూర్చునున్నామనమాట. ఇంతలో ఈవిడ గారు ఏం చేశారంటే, మామూలుగా సాస్ లేకుండా ఫుడ్ తినదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏం చేసిందంటే, సాస్ లేకుండా ఫుడ్ తింటుంది. అంతా ఫోను మహిమ. ఎందుకంటే పెళ్లి కుదిరింది కదా! అలాగే ఉంటుందింకా. సో, తర్వాత పూజ వాళ్ళ ఇంటికొచ్చాం. పూజ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత ఏంటంటే, నాకు ఉసిరికాయలంటే చాలా ఇష్టం. సో, నాకు ఉసిరికాయలంటే చాలా ఇష్టం అని చెప్పి, ఇదిగో ఈ మేడం గారు వాళ్ళకి చెట్టుందనమాట. సో, అక్కడికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత ఆగు నేను కోస్తానని చెప్పి కోసిందనమాట. మొత్తం ఉసిరికాయలన్నీ అవ్వకుండానే కోసేసింది. అయి ప్రాపర్‌గా ఇంకా గ్రో అవ్వలేదు. సో, సగం కోసి బావున్నాయి కదా! అని చెప్పి తీసుకెళ్ళింది నన్ను ఫైనల్‌గా. మొత్తం అదే కోసిచ్చింది నాకు. తర్వాత అండ్ నేను దగ్గర నుంచి అసలు ఆ వీడియో తీస్తుంటే నాకెంత ముద్దుగా అనిపించినాయో అలా చూస్తుంటే. ఎలా అయినా ఉసిరికాయ చెట్టంటే చెట్టే. తర్వాత నేను, పూజ ఫ్యాబ్రిక్ షాపింగ్‌కెళ్ళాము. ఎలా ఉంటుంది ఏంటి అని. ఎందుకంటే పూజ పెళ్లి నెక్స్ట్ మంత్ 20థ్. సో, టైం లేదు కాబట్టి అది కూడా హైదరాబాద్ ఎళ్తుంది షాపింగ్ కోసం. ఈలోపు మా భీమవరంలో ఏమున్నాయా ఫ్యాబ్రిక్స్ అని చెప్పి చూడడానికి వెళ్ళాం నార్మల్‌గా. నాకు కూడా పట్టు శారీ మీద ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, బ్లౌజ్ తీసుకోవాలి అని చెప్పి సో, ఇద్దరం కూడా ఒక 2, 3 షాప్స్ తిరిగాము. సో, చూడండి ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి గానీ, మాకు కావాలి అనుకున్నది ఏది దొరకలేదిక్కడ. సో, అందుకని నెక్స్ట్ షాప్‌కెళ్ళాము. అమ్మకెళ్ళామనమాట. భీమవరం అమ్మ అంటే ఫ్యాబ్రిక్ షాప్ ఎవరికీ తెలియకుండా ఉండదు. సో, చూడండి ఇక్కడ కూడా మేము చాలా చూసాము, చాలా ట్రై చేశాము. కానీ, మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే దొరకలేదు. సో, అడుగుతున్నాననమాట అంకుల్‌ని. కొంచెం నేనేమనుకున్నానంటే దాని హల్దీకి కొంచెం చినాన్‌లో తీసుకుందాము. అది కూడా తీసుకుంటుంది కాబట్టి అని నేననుకున్నాను. వైట్ తీసుకుందాం అనుకుంది పూజ కొంచెం. నేనేమో యెల్లో తీసుకుందామని చినాన్ క్లాత్ అడుగుతున్నాననమాట ప్లెయిను అంకుల్‌ని. అమ్మ షాప్ అనేది నాకెప్పటినుంచో అలవాటు భీమవరంలో. ఆల్మోస్ట్ ఒక 8, 9 ఇయర్స్ నుంచి అలవాటు భీమవరంలో. సో, అందుకని నేనసలు ఇంక వెళ్ళగానే నాకు ఏం కావాలి అనేది చెప్పేస్తే అంకుల్ వాళ్ళే తీసిచ్చేస్తారు. నేను పెద్ద కష్టపడక్కర్లేదు. ఎందుకంటే నేను ఒక ఫ్యాబ్రిక్ పట్టుకెళ్ళినా, లేకపోతే నేనేమన్నా తీసుకెళ్ళినా వాళ్ళే మొత్తం నాకు వెతికి పెట్టేస్తారు. బయట షాప్స్‌లాగా నేనంత కష్టపడక్కర్లేదు. ఇది బావుందా? అది బావుందా? అని. వాళ్ళే వెంటనే తీసేస్తారనమాట. అడిగిన వెంటనే ఇచ్చేస్తారు. సో, ఇంకా మేము అక్కడే చాలా సేపు ఉన్నాము. ఎందుకంటే కావాల్సింది దొరకలేదు. అంకుల్ ఆల్మోస్ట్ అన్నీ చూపిచ్చారు నాకు. అయినా సరే నాకు కావాల్సిన చినాను. నేను హాఫ్ వైట్ అడిగితే అంకులేమో కొంచెం సిల్వర్ తీసుకొచ్చి నాకు చూపిచ్చారు. నేను చెక్ చేస్తున్నాననమాట. ఎలా కనిపిస్తుంది అంటే సిల్వర్ అయినా ఓకే. కానీ లైనింగ్ యేసుకుంటేనే కదా మెయిన్ లుక్ కనిపిచ్చేది. ఏ డ్రెస్ అయినా లైనింగ్ బట్టే వస్తుంది. ఎందుకంటే చినాన్స్ ఫ్యాబ్రిక్‌లన్నీ కొంచెం సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఉంటాయి కాబట్టి మనం బాగా చూసి తీసుకోవాలి. సో, అందుకని అడుగుతున్నాననమాట. లేదండి అని చెప్పారు.
సో, ఇంతలో వేరే ఫ్యాబ్రిక్ చూసాను వేరే డ్రెస్‌కి. నేను ఒక డ్రెస్ కోసం వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 2, 3 డ్రెస్సులు తీసుకెళ్తానెప్పుడు. సో, అందుకనే చూస్తున్నాననమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కనిపించింది. ఇది టాప్‌కయితే చాలా బావుంటుందనిపించింది ఎందుకో నైట్. కానీ పూజ ఏం చేసిందంటే, అది స్కర్ట్‌కయితే ఎలా ఉంటుందని ట్రై చేపిచ్చుకుంది. కానీ ఎందుకో అదే స్కర్ట్, అదే టాప్ అయితే సెట్ అవ్వదు. సో, అందుకే మేమింక డ్రాప్ అయ్యామక్కడ. డ్రాప్ అయ్యి కంప్లీట్‌గా ఇంకా సరే చూద్దాం ఇంకా వేరే షాప్స్ ఉన్నాయి కదా! అని నెక్స్ట్ షాప్‌కి వెళ్ళామనమాట. ఎందుకు అంటే ఇక్కడ అంతేం లేవు ఈసారి కలెక్షను. సో, అందుకని నెక్స్ట్ షాప్‌కి వెళ్తున్నాం. పెట్టించుకొని చూపించుకుంటుందనమాట. అసలెలా ఉంటుందా ఇదని. తర్వాత బజ్జీ మిర్చి తినడానికొచ్చాం మేము. స్నాక్స్ తిన్న తర్వాత ఎందుకో బజ్జీ మిర్చి తినకపోతే కంప్లీట్ అయినట్టుండదు. సో, అందుకని బజ్జీ మిర్చికొచ్చాం. అండ్ బజ్జీ మిర్చి ఇంకా టమాటో బజ్జీ తిన్నామనమాట ఇక్కడ. లాస్ట్ టైమ్ నా వీడియో చూసారు కదా! అది ఇదే అనమాట. ఈ ప్లేస్ కోసమే మేము ఆ రోజు వెతికాము. క్లోజ్ ఉందని చెప్పి ఇంక వేరే దగ్గర తినడానికెళ్ళాం కదా! అది ఇదే షాపు. ఇక్కడ చాలా అంటే చాలా బావుంటుంది. నేను భీమవరంలో అన్ని ప్లేసెస్‌లో ట్రై చేశాక ఇక్కడ టేస్ట్ కంపేర్ చేసి చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టమాటా బజ్జీ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ మేము ఇద్దరం గూడా అవి ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ షాప్‌కి వెళ్దాం అనుకున్నాము. సో, నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ షాప్‌కెళ్ళాము. అక్కడ కూడా మేమనుకున్న కలర్ ఏంటి లైక్ ఏది కూడా దొరకలేదు. ఇది శ్రీకృష్ణ ఫ్యాబ్రిక్ షాపు. సో, ఇక్కడ కూడా మేము అనుకున్నాము దొరుకుతుందేమో అని. ఇంకా ఎక్కడ దొరకకపోవడంతో ఇంటికెళ్ళిన 2 అవర్స్ తర్వాత నేను కొంచెం నేను ఇంకా జ్యూస్ తాగుదామని బయటకొచ్చాం. డిన్నర్ అయిన తర్వాత చాకోజీకొచ్చామనమాట. ఆర్డర్ చెప్పుకొని వెయిట్ చేస్తున్నాం. ఇంతలో ఎందుకో నాకు చాలా డేస్ తర్వాత కేక్ తినాలనిపించింది. సారీ ఇయర్స్ తర్వాత కేక్ తినాలనిపించింది. నేనసలు కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఏమి తినను. సో, ఎందుకో తినాలనిపించింది. సో, తిన్నామనమాట. తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ వచ్చింది. ఆర్డర్ చెప్పుకున్నాం. సో, తాగేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.